సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 9 శుక్రవారం, సప్తమి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత హస్త నక్షత్రం ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము శ్రమ అధికమవుతుంది. శారీరక శ్రమ కూడా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయండి. సేవ చేయండి. వృషభ రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండకుండా ముందుకు వెళ్తారు. అష్టములో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈరోజు ఉంది. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. పనివారి సహకారంతో చాలా అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత మీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. దైవ దర్శనాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికంగా బలపడే విధానం ఈరోజు ఉంటుంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశంలో శని సంచారం వల్ల పనిభారము శ్రమ అధికమైనప్పటికీ తగిన గుర్తింపు ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారం బాగుంటుంది. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. మీ మాటల వల్ల ఆపార్తారు. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారము, తల్లి ఆశీస్సులు, సంతోషకర వాతావరణం ఉంది. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు అందుకుంటారు. షష్టంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, జన సహకారము, ఆర్థికంగా బలపడే విధానం ఈరోజు ఉంది. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, కుటుంబంలో అశాంతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం అధికమవుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి శుక్రవారం రోజున పంచములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లాభంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కాలం కూడా మీకు వ్యతిరేకంగా ఉంది. మౌనంగా మీ కార్యక్రమాలు మీరు చేయండి. అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకండి. మంచి రోజులు వచ్చేంత వరకు భగవంతుని మీద భారం వేసి నిరీక్షించండి. నవగ్రహ శాంతి చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. సునాయాసంగా గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన లాభాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు.
ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు వస్తాయి, భార్యతో అభిప్రాయ భేదాలు వస్తాయి, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రవి సహకారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి సంతోషకర వాతావరణం ఉంటుంది, నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పంచంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు, ఇది వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, వ్యాపార విస్తరణ, నూతనంగా ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశంలో కేతువు సంచరిస్తున్నాడు, నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు, అధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉంటుంది. లాభంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి, సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టంలో గురువు సంచరిస్తున్నాడు, విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు, అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలు ఈరోజు కనపడుతున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి, పసుపు వర్ణ పండ్లను గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. ధనుస్సు రాశి వారు, ధనుస్సు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు, జనసహకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటున్నాయి, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, విద్యారంగంలో మంచి ఫలితాలు, కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి, పనులన్నీ సజావుగా ముందుకు సాగుతాయి, సంతోషకర వాతావరణం ఉంటుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు, మంచి లాభాలు అందుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి రాదు, పనిభారము శ్రమ అధికమవుతుంది, భూవాహన సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారు, మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో శని సంచరించున్నాడు, జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగా ఉంటుంది, ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి, జీవిత భాగస్వామి సహకారం సంతోషాన్ని ఇస్తుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, కుటుంబ సౌఖ్యం, ఆత్మీయుల కలయిక, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన నష్టం, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు, సమాజంలో కూడా అగౌరవాన్ని మీరు చూడాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ శుక్రవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, మీ సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, ఆలోచనలు కలిసి వస్తాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయం అందుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు, అధికారుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది, అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు, తండ్రి సహకారం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు, వ్యాపార విస్తరణ జరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు, రియల్ ఎస్టేట్ రంగం నుంచి లాభాలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఆత్మీయుల కలయిక, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. సప్తంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజు షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, కొన్ని రుణాలు తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారు, శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. దశంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని ఈరోజు జరుగుతాయి. దశంలో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు కూడా అందుకుంటారు.
వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.